మోస్ట్ రిక్వెస్టెడ్ పల్లి చట్నీ రెసిపీ మొన్న పెట్టిన ఇన్స్టాంట్ దోసనైతే 80 లక్షల పైగానే చూసారండి ఇన్స్టాలో. ఆ వీడియో కామెంట్లలో చాలా మంది అడిగారు పల్లి చట్నీ కూడా పెట్టండి అక్క అని చెప్పేసి. ఇదిగోండి వచ్చేసింది పల్లి చట్నీ రెసిపీ. నేను రెగ్యులర్గా ఇలాగే చేస్తాను. పల్లీలని కొంతమంది నూనెలో పచ్చిమిర్చితో పాటు వేయించేస్తుంటారు, కానీ ఇలా సపరేట్ గా వేయించుకుంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అది కూడా మంట మీడియం ఫ్లేమ్ లోంచి కింద లోపల వరకు వేగితేనే టేస్ట్ బాగుంటుంది చట్నీకి. నెక్స్ట్ ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తగినన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత కొబ్బరి కూడా వేస్తున్నాను, పచ్చి కొబ్బరి. కావాలంటే కొబ్బరిని డైరెక్ట్గా కూడా వేసేయొచ్చండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చి కొబ్బరిని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు పుట్నాలు, ఒక చిన్న చింతపండు ముక్క కూడా వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోండి. మార్నింగ్ బిజీగా ఉండి రోజు చట్నీ చేసుకోలేము అనుకున్న వాళ్ళైతే ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న చట్నీని డీ ఫ్రిడ్జ్ లో 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీని తీసి కొద్దిగా వాటర్ వేసి మరొకసారి బ్లెండ్ చేసుకొని తాలింపు వేసుకుంటే చట్నీ ఈజీగా రెడీ అయిపోతుంది. ఇంకా తాలింపు కోసం పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపును కూడా వేసుకొని తాలింపు పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో కలుపుకుంటే సూపర్ టేస్టీ పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయినట్లే. నేను రెగ్యులర్గా ఇలాగే చేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి.